నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో రైతులందరికీ అన్నదాత సుఖీభవ మూడో విడత డబ్బులు మీకు రంగం సిద్ధం చేస్తుంది ప్రభుత్వం మీ అకౌంట్లోకి వేయాలని చెప్పేసి. మరి ఈ మూడో విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి, మీ అకౌంట్లోకి ఏ డేట్ వస్తాయి అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. అలాగే అన్నదాత సుఖీభవ మొదటి విడత రెండవ విడత డబ్బులు కూడా కొంతమందికి పడలేవు. దీనికి కారణాలు ఏంటి, ఎందుకు పడలేదు, అలాగే మన అకౌంట్లోకి రావాలంటే మీరు ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను. సో ఈ మూడు విడతల డబ్బులు మీ అకౌంట్లోకి రావాలంటే ఏం చేయాలనేది కూడా మీకు చెప్తాను అనమాట. సో తప్పకుండా వీడియోని చివరి దాకా చూడండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ముందుగా మనం మూడో విడత డబ్బుల గురించి మాట్లాడుకుందాం. సో మూడో విడత డబ్బులు మీకు ఈసారి మొదటి విడత రెండవ విడత 7,000 రూపాయలు వచ్చినాయి. మీకు మొదటి విడత 7,000, రెండవ విడత 7,000, కానీ మూడో విడత మీకు 6,000 రూపాయలు అయితే వస్తున్నాయి. ఇవి మీ అకౌంట్ లోకి నేరుగా జమ అవుతున్నాయి. ఇంతకుముందు మనకు ఆఫ్లైన్ లో ద్వారా చేతుల ద్వారా ఇచ్చేవాళ్ళేమో, కాకపోతే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ చాలా అప్డేట్ చేసి మీకు డైరెక్ట్ నేరుగా మీ అకౌంట్ లోకి వస్తున్నాయి. అయితే కొంతమందికి ఈ అకౌంట్ లో డబ్బులు పడట్లేదు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పడట్లేదు అని తర్వాత చెప్తాను. ముందుగా ఇప్పుడు ఈ మూడో విడత డబ్బులు ఎప్పుడు పడతాయంటే ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత మీ అకౌంట్ లోకి జమ అయ్యే అవకాశం అయితే ఉంది. దీనికోసము నిన్న కేబినెట్ మీటింగ్ లో కూడా ప్రభుత్వము చర్చ చేయడం జరిగింది. దీనిలో కోసం ఈ డబ్బులు వాళ్ళ రైతుల డబ్బులు అకౌంట్ లో జమ చేయాలని చెప్పేసి రంగం కూడా సిద్ధం చేస్తుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటనేది కూడా కంప్లీట్ చేస్తుంది. సో మీ అకౌంట్ లోకి ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత మీకు డబ్బులు మీ అకౌంట్ లోకి జమ అవుతాయి, ప్రతి ఒక్కరి అకౌంట్ లోకి. అయితే ఎవరికి జమ అవుతాయి అంటే అగ్రికల్చర్ అసిస్టెంట్ అని ఉంటాడు మన గ్రామవార్డు సచివాలయంలోని. ఆయన దగ్గర ఒక ప్రత్యేకమైన యాప్ ఉంటుంది. ఆ యాప్ లో ఉన్న రైతుల లిస్ట్ ఉంటుంది. అంటే ఈ అన్నదాత సుఖీభవకు ఎవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ ఉంటుంది. కేవలం వాళ్ళకి మాత్రమే పడుతుంది, అందరు రైతులకు పడదండి. ఇక్కడ అన్నదాత సుఖీభవలకు లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ లో పేర్లు ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. సో వాళ్ళకి మాత్రమే పడుతుంది. సో రాష్ట్రం నుంచి 4,000 రూపాయలు, కేంద్రం నుంచి 2,000 రూపాయలు, మొత్తం 6,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లోకి మూడో విడత కింద జమ అవుతాయి. ఇది క్లియర్ మీకు. అయితే మొదటి విడత రెండో విడత చాలా మందికి అకౌంట్ లోకి జమ అవ్వలేదు. దీనికి కారణం ఏంటి అంటే, కొంతమంది ప్రాబ్లం ఏంటి అంటే మనకు ఈ కేవైసీ అనేది కంప్లీట్ అవ్వలేదు. ఈ కేవైసీ అంటే ఎందుకు అంటే, ఇక్కడ మనకు గ్రామవార్డు సచివాలయం దగ్గర మనకు అగ్రికల్చర్ అసిస్టెంట్ అని ఉంటాడు, చెప్పాను కదా ఇంతకు ముందు మీకు. ఆయన దగ్గరికి వెళ్తే మీ అకౌంట్కి ఏదైతే ఈ కేవైసీ ఉంటుందో ఆ ఈ కేవైసీ లేకపోవడం వల్లే, ఆ ఈ కేవైసీ జరగకపోవడం వల్లే, అప్డేట్ అవ్వకపోవడం వల్లనే మీ అకౌంట్లోకి రైతు డబ్బులు అనేది హోల్డ్ అయిపోయింది, అంటే ఆగిపోయినాయి అనమాట. ఈ కేవైసీ ఎందుకు చేయాల్సి, ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు చేయాలి ఇప్పుడు ఎమర్జెన్సీగా అంటే, మీరు లైవ్ ఉన్నారా లేదంటే బ్రతికున్నారా చనిపోయారా అనేది రైతులు తెలుసుకోవడం కోసమే ఈ కేవైసీ అనేది ఉంటుంది అనమాట. ప్రతి సంవత్సరం ఇది ఉంటుంది. ఇది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అయితే ఈ కేవైసీ కనుక కంప్లీట్ చేస్తే మీరు మీ అకౌంట్ లో డబ్బులు యథావిధిగా మీ అకౌంట్ లోకి జమ అవుతాయి. మొదటి విడత రెండో విడత రెండు డబ్బులు 7,000 రూపాయలు చొప్పున. ఓకేనా? ఈ కేవైసీ మీరు కంప్లీట్ చేయాలంటే మీరు అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్తే ఆయన ఆ లిస్ట్ లో మీ పేరు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లిస్ట్ లో మీ పేరు చూస్తాడు. ఆయన దగ్గర ఉన్న లిస్టు ప్రకారం మీ పేరు ఉంటే అప్పుడు ఈ కేవైసీ కంప్లీట్ చేస్తాడు. ఈ కేవైసీ పెండింగ్ ఉందా లేదా అనేది కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. లేదా ఆయన దగ్గర కూడా మా ఈ కేవైసీ పెండింగ్ ఉందా లేదా కూడా ఆయన చెప్తే, మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్తే ఆయన మీకు ఈ కేవైసీ పెండింగ్ ఉందా లేదా అని కూడా క్లియర్ చేసి చెప్తాడు. ఒకవేళ పెండింగ్ ఉంటే అది కంప్లీట్ చేస్తాడు, అప్డేట్ చేస్తాడు. అప్పుడు మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. ఇది మెయిన్ ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, మీ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయితే అవ్వలేదు. ఈ ఎన్పిసిఐ లింక్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు కొంతమందికి ఒకరి మీద రెండు మూడు అకౌంట్లు ఉంటాయి, బ్యాంక్ అకౌంట్లు. సో అలా మీకు ఒక్క అకౌంట్ కు మాత్రమే ఎన్పిసిఐ లింక్ అయితే అవుతుంది అనమాట. ఈ ఏదైతే అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలంటే ఆ అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ అయితే అవ్వాలి. సో అది ఎలా అవ్వాలి, ఎలా చేయాలి లింక్ అంటే, మీకు ఒకవేళ అవ్వకపోతే మీరు యూట్యూబ్ లో వెళ్ళి కూడా మంచి ఎన్పిసిఐ లింక్ ఎలా చేయాలి అకౌంట్ కంటే చాలా వీడియోస్ వస్తాయి, మంచి మంచి వీడియోస్, అలా మీరు చూసుకోవచ్చు, అలా లింక్ చేసుకోవచ్చు. ఇది ఒక మెయిన్ ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు ఉంటాయి. ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నాయి, ముగ్గురు పేరు మీద భూమి ఉంది, ముగ్గురు వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళ ముగ్గురికి వస్తాయంటే రావండి, ఒకరికి మాత్రమే వస్తుంది. మీరు అదలైనా అవ్వకపోయినా అది ప్రభుత్వం బాధ్యత కాదు. అది ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే వస్తుంది. ఒకవేళ మీ అకౌంట్ లో డబ్బులు రాకపోతే మీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి చూడండి, మీకు అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయా అంటే. ఒకవేళ పడినట్లయితే అవి మీకు ఇంకా రావు, ఎందుకంటే లిస్ట్ లో ఆయన పేరు ఉంటుంది డెఫినెట్ గా. మీరు ఇది ఒకటి ఈ కేవైసీ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మీ ఈ కేవైసీ స్టేటస్ చెక్ చేస్తున్నప్పుడు అక్కడ మీకు చూపిస్తుంది. ఒకవేళ మీకు రాకపోతే మీ బ్రదర్ కనుక వచ్చినట్టయితే అక్కడ ఆల్రెడీ వస్తుంది, ఈ ఆల్రెడీ ఇన్వాల్వ్డ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ అని వస్తుంది అనమాట. అంటే మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరో అన్నదాత సుఖీభవ పథకానికి ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు, ఆయనకు ఆల్రెడీ పోతున్నాయి డబ్బులు అనేది అక్కడ మీకు క్లియర్ గా వస్తుంది. ఓకేనా? ఇది ఈ కేవైసీ స్టేటస్ లో మీరు చూసుకోవచ్చు. అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు కూడా చెప్తారు మీకు, ఆల్రెడీ మీ ఫ్యామిలీ మెంబర్లు ఒకరు ఉన్నారు, మీకు ఇది రాదని చెప్పేసి. ఒకవేళ మీరు మీ ఫ్యామిలీ మెంబర్లు ఎవరు లేకపోతే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకొని మీ అకౌంట్ లోకి డబ్బులు మీరు తెచ్చుకోవచ్చు. ఇది మెయిన్ ప్రాబ్లం. ఓకేనా? సో దీని వల్లనే చాలా మందికి మొదటి విడత రెండో విడత డబ్బులు అనేది పడట్లేదు. 7,000 రూపాయలు పడట్లేదు. సో మీరు అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళండి, అడగండి.
మాకు ఇట్లా డబ్బులు రాలేదు అంటే ఇంతకు ముందు వచ్చి ఇప్పుడు రాకపోతే మీకు ఈ కేవైసీ రాలేదని, కానీ మొదటి నుంచే రాకపోతే స్టేటస్ తెలుసుకోవడానికి వెళ్ళండి. మాకు అన్నదాత సుఖీభవ డబ్బులు వస్తాయా రావా అని స్టేటస్ తెలుసుకోవడానికి వెళ్ళండి. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వస్తుంటాయి, లేదంటే మీరు అన్నదాత సుఖీభవకి మీరు మళ్ళీ రీఅప్లై కూడా చేసుకోవచ్చు. అది ఎలా అప్లై చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఓకేనా? సో వీడియో మీకు తప్పకుండా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. తప్పకుండా వీడియోని ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మనకు ఒక వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి. సో అందులో ప్రతి చిన్న అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. ప్రతి చిన్న అప్డేట్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీకు వస్తూనే ఉంటాయి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నమస్కారం.